వ్యాసుడు పాంచాల రాజ్యంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే ద్రుపదుడు అతన్ని వెల్కమ్ చేసి ఆ తర్వాత అతనుకున్న డౌట్ అడిగాడు. ఒక స్త్రీ అనేక మంది పురుషులకి భార్య ఎలా అవుతుంది? అలా చేసుకుంటే అది పాపంగానే దోషంగానే అవ్వదా? ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరే మాకు క్లియర్ గా చెప్పండి అని అడిగాడు. వ్యాసుడు అందరి అభిప్రాయాలు చెప్పమన్నాడు. అవన్నీ విన్నాక ఇలా అన్నాడు, యుధిష్ఠిరుడు చెప్పింది ధర్మంగానే ఉంది, అలానే కానిద్దాం. పాంచాల రాజా, ద్రౌపది వివాహ విషయంలో ఒక రహస్యం ఉంది, అది అందరికీ చెప్పకూడదు, కానీ నీకు తెలియాలి అని చెప్పి ద్రుపదుడిని వేరే గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, ఈ పాండవులు పూర్వజన్మలో వేరే వేరే కాలాల్లో ఇంద్రుడి పదవిలో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు. అది చూసి రుద్రుడు వాళ్ళని భూలోకంలో మానవులుగా పుట్టమని శపించాడు. అలాగే రుద్రుడు స్వర్గలక్ష్మిని భూలోకంలో వీళ్ళకి భార్యగా ఉండమన్నాడు. ఆమె నీ కూతురుగా పుట్టింది, అందుకనే ఈమె 5 పాండవుల్ని పెళ్లి చేసుకోవడం తప్పదు అని అన్నాడు. ద్రుపదుడు ఆ చెప్పిందంతా విని వ్యాసుడు చూపించిన దివ్య దృష్టిని చూసి ఆ స్టోరీ అంతా అర్థం చేసుకున్నాడు. ద్రుపదుడి డౌట్ తీరిపోయింది. దేవుడైన శంకరుడే ఆమె 5 భర్తలకి భార్య అవ్వాలి అని చెప్పినప్పుడు ఆ పెళ్లి కానివ్వకుండా ఉండటానికి నేనెవరిని అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వ్యాసుడు యుధిష్ఠిరుడిని పిలిచి, ఇవాళ చాలా మంచి రోజు, ఇవాళ నువ్వు ద్రౌపదిని పెళ్లి చేసుకో అని అన్నాడు. వెంటనే ద్రుపదుడు అతడి కుమారులు చాలా వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ద్రౌపది కూడా చాలా అందంగా రెడీ అయింది. పాండవుల ఐడెంటిటీ ఎలాగో రివీల్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా రాజుల్లాగా రెడీ అయ్యి వచ్చారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి రోజుకొకరు చెప్పున వయస్సు క్రమంలో మిగతా అన్నదమ్ముల్లో ఒక్కొక్కళ్ళు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లైన వెంటనే పాండవులు బతికే ఉన్నారని, ఇలా ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత పాండవులు పాంచాలులు కలిసిపోయారని, ఆ ఇల్లు కాలిపోవడం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకొని బయటకు వచ్చారని ఈ స్టోరీలన్నీ దేశ దేశాలు పాకాయి. పాండవులు బతుకున్నందుకు జనాలంతా సంతోషించారు. మరోపక్క ఇలా కూడా అనుకున్నారు, పాండవులు ధృతరాష్ట్రుడిని ఎంతో గౌరవించారు. అతడు ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. అలా కొడుకుల్లాంటి వాళ్ళని క్రూరంగా సజీవ దహనం చేయాలని ఎలా అనిపించింది ఆ పుట్టిగుడ్డి వాడికి అని అన్నారు. అలాగే ఇంత ఘోరం కళ్ళెదురుగా జరుగుతుంటే చేతులు కట్టుకొని నుంచున్నాడు భీష్ముడు అని చెప్పి భీష్ముడిని కూడా తిట్టిన తిట్టకుండా తిట్టుకున్నారు.